అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్దకు భారీగా సీజేపీ కార్యకర్తలు మోహరించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళన ఆగదని తెలిపారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పార్లమెంటు స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ రోడ్లు మూసివేశారు. ఇక పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. భారీగా సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. ఢిల్లీలో అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్దకు భారీగా సీజేపీ కార్యకర్తలు మోహరించారు. ఇక కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళన ఆగదని తెలిపారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కు వెళ్లే రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేశారు. పార్లమెంటు స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ రోడ్లు కూడా మూసివేశారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. జంతర్ మంతర్ వద్దకు భారీగా సీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో అన్ని వైపులా కూడా పోలీసులు పూర్తిగా బలగాన్ని కూడా మోహరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఓవైపు కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా వారి ఆందోళన ఆగదు అని చెప్పేసి సీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? మొత్తం మీద బ్రాహ్మణి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నీట్ పరిస్థితికి సంబంధించి ఏదైతే ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అంటే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారో అయితే నిన్న అర్ధరాత్రి కూడా ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున అక్కడికి అంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మరికొంతమంది విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళ ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ఒకటే ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం, నీట్ పరీక్ష లీకేజీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో లీక్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే దాదాపు ఎన్నో సార్లు ఇలాంటి అంటే లీకులు జరిగే గతంలో పరీక్షలకు సంబంధించి. అయితే ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇట్లా రకరకాల కొన్ని డిమాండ్లు అయితే పెడుతున్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది సీజేపీ కార్యకర్తలకు కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. పోలీసులకి, భద్రతా బలగాలకి, అదేవిధంగా విద్యార్థులకి ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది మనం చెప్పొచ్చు. అయితే మూడంచెల భద్రత ఆయా ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది, సీసీ కెమెరాలు. అదేవిధంగానే పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి అదనపు బలగాలు వీళ్ళందరూ కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తున్నారు. వస్తున్నటువంటి ఏదైతే జంతర్ మంతర్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా కేరళ హౌస్, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా రోడ్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. సో ఉద్రిక్తలు అనేది కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా విద్యార్థి సంఘాలతో పాటు ఈ సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఇవాళ కూడా ఒక కీలక ప్రకటన కార్యాలయం విడుదల చేయడం జరిగింది. ఏదైతే అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేదంటే ఎవరి పాత్ర ఉందో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఈ సీజేపీ కార్యకర్తలు కానీ విద్యార్థి సంఘాలు ఎక్కడా కూడా ఆందోళన మాత్రం ఎక్కడా కూడా వెనక తగ్గడం లేదు. అందువల్లనే ఈ భద్రత అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన ఇంకా కూడా ముందుకెళ్తామంటూ కూడా ఆ కార్యకర్తలు చెప్తున్నారు. అయితే గోపీనాథ్, సీజేపీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మా కార్యకర్తల్లో సీజేపీ సంబంధించి కూడా ఉన్న వాళ్ళలో, యువకుల్లో కూడా, విద్యార్థుల్లో కూడా కొంతమంది బీజేపీ గుండాలు చేరి ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు, వాళ్ళే ఇలా దాడులు కూడా చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఎలా చూడాలంటారు గోపీనాథ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక అల్లర్లు లేదంటే ఇట్లా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంలో నిజమైన కార్యకర్తలు ఎవరు, లేదంటే నిజంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు, లేదంటే ఇలాంటివన్నిటినీ కూడా అంటే అక్కడ గుర్తించడం. ఎందుకంటే వందలాది మంది కార్యకర్తలు లేదంటే వందలాది మంది విద్యార్థులు ఈ పోరాటాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే వాళ్ళ అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది సీజేపీ కార్యకర్తలు. సో దీని అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, ఇట్లా విద్యార్థి సంఘాల నేతలపైన పోలీసులు దాడులు చేశారు. అదేవిధంగా లాఠీచార్జ్ నిర్వహించారు నిన్న మొన్న కూడా. సో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి అవి మరింత శృతిమించకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో మరికొన్ని చర్యలు, భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే సామాన్య ప్రజలకి అదేవిధంగానే
మిగిలిన వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కొన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు వీళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కొంతమంది ఈ రకంగా కార్యకర్తలు చొరబడి ఈ రకంగా కూడా అల్లరి సృష్టిస్తున్నారు. అంటే రకరకాలుగా వాళ్ళపైన బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆవేదన. సో అన్ని కోణాల్లో గోపీనాథ్ మీరు అలాగే హోల్లో ఉండండి. पीटीआई को भी लगा लीजिए फिर छोड़ दो चलो। आप देख सकते हैं संसद के बाहर किस प्रकार का दृश्य आज देखने को मिल रहा है, और ये आज ही नहीं, कांग्रेस पार्टी इसी प्रकार का दृश्य सदन के बाहर करती है और सदन के अंदर भी काले कपड़े, बैनर, पोस्टर इत्यादि के माध्यम से सदन के बहुमूल्य समय को बर्बाद करती है और जिस विषय पर चर्चा होना चाहिए उस विषय से कांग्रेस पार्टी भागती है। आप देखिए किस प्रकार 2-3 दिन की घटना चक्र में हमारे पार्टी के अध्यक्ष हों माननीय नितिन नवीन जी, चाहे हमारे पार्टी के पूर्व अध्यक्ष माननीय जेपी नड्डा जी, सभी ने छात्रों से भी बात की, सोनम वांगचुक जी से भी बात हुई और एक ही बात सामने आया कि परीक्षा के पेपर लीक के विषय पर सघन चिंतन होना चाहिए। सदन के पटल पर ऐसे कड़े कानून बनने चाहिए ताकि वर्षों से जो पेपर लीक हो रहे थे या परीक्षार्थियों को जिस प्रकार की दिक्कतों का सामना करना पड़ता है, किस प्रकार कानून के माध्यम से उसे कंटेन किया जा सके। मगर कांग्रेस पार्टी सदन में चर्चा नहीं चाहती है, वो राजनीति चाहती है। आज माननीय प्रधानमंत्री जी ने एक बहुत बड़ी बात कही है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्पष्ट शब्दों में कहा है, बच्चे किसी दल के नहीं होते, छात्र किसी दल के नहीं होते और छात्रों के भविष्य के साथ कोई अगर खिलवाड़ करने की कोशिश करेगा तो उसे छोड़ा नहीं जाएगा, उसे बख्शा नहीं जाएगा। और आज एक ऐतिहासिक निर्णय भी उन्होंने अपने एक्स के माध्यम से सोशल मीडिया में छोड़ा है और वह ऐतिहासिक निर्णय है फास्ट ट्रैक कोर्ट। त्वरित गति से फास्ट ट्रैक कोर्ट खोला जाएगा और पेपर लीक के विषय को उस कोर्ट में लाया जाएगा ताकि जो संगठन, जो व्यक्ति, जो संस्था फास्ट ट्रैक कोर्ट के माध्यम से एक्सपोज होते हैं कि वो लोग पेपर लीक के कारण थे, उन्हें बख्शा नहीं जाएगा, उन्हें त्वरित कार्यवाही करके उनके ऊपर एक्शन होगा। और आज भी माननीय नितिन नवीन जो हमारे अध्यक्ष हैं, उनकी अध्यक्षता में सदन के बाहर बहुत ही विनम्रता के साथ उन्होंने यही कहा कि चलिए सदन के अंदर 11 बजने वाले हैं, 5 मिनट शेष है, आइए हम सब मिल बैठ करके बच्चों के भविष्य की चिंता करें, चर्चा करें। अब हम सब भी अंदर जाके देखने वाले हैं कि क्या चर्चा होगी या आज भी स्थगन के लिए कांग्रेस पार्टी प्रस्तुत रहेगी। बिल्कुल बच्चों के साथ कोई राजनीति नहीं, बच्चे किसी भी दल के नहीं होते, बच्चे भारत के होते हैं, हिंदुस्तान के हमारे बच्चे हैं। हमारे घरों में भी बच्चे हैं, हमारे बच्चों ने भी नीट दी है, बच्चों के साथ कभी अन्याय नहीं होगा, यही प्रधानमंत्री जी ने कहा है। चर्चा करिए और निराकरण निकालिए। धन्यवाद। ये लगाएं। अभी संबित जी ने आपको बताया, आज हम भाजपा और एनडीए के सांसद संसद రైట్ గోపీనాథ్, మనం ఇంతకు ముందు మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం, ఉభయ సభలు రెండు కూడా వాయిదా పడిన నేపథ్యంలో 12 గంటలకు. అయితే పోటాపోటీగా పార్లమెంట్ బయట ప్రతిపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా పోటాపోటీగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గోపీనాథ్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు బీజేపీ మంత్రులు కూడా మాట్లాడడం విన్నాము. అయితే జేపీ నడ్డా, సోనం వాంగ్చుక్తో మాట్లాడడం జరిగింది, విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధాని మోదీ కూడా ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది, విద్యార్థులకు సంయమనం పాటించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలంటారు గోపీనాథ్?
బ్రహ్మణి మొత్తం మీద మొదటి నుంచి కూడా ఒకటే సిజేపీ కార్యకర్తలు కానీ లేదంటే విద్యార్థి సంఘాలు లేదంటే విద్యార్థి వీళ్ళు చెప్తుంది ఒకటే, అంటే ఇదేదో ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పెట్టి అంటే విచారించేటటువంటి పరిస్థితి కాదు. ఇది పదుల సంఖ్యలో గతంలో ఎన్నో రకాల ప్రశ్నపత్రాలన్నీ లీక్ అయ్యాయి. నీటి పరీక్ష అంటే భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసింది. ఈ లీకేజీ జరిగిన ఘటనకు సంబంధించి ఆ దోషులు ఎవరు, ఆ దోషులు ఎందుకు కాపాడుతున్నారు అనేది వాళ్ళ ప్రశ్నలు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. ఇందులో ఒక అడుగు ముందుకేసి సిజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, రకరకాల విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రతిష్టను దెబ్బతీసే విధంగా గోపీనాథ్, మీరు అన్నట్లుగా కూడా మొత్తంగా మొదటి నుంచి కూడా సిజేపీ పార్టీ ఒకటే కోరుకుంటుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేసినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి సందర్భంలో వినలేదు. అలాగే మంత్రులు మాట్లాడిన సందర్భంలో కూడా ఆ పేరును ప్రస్తావన కూడా రానివ్వలేదు. అంటే సహజంగా ఇలాంటివి జరిగేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన శాఖ మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారు. అది స్టేట్ రాజకీయాల్లో కానీ సెంట్రల్ రాజకీయాల్లో కానీ. మరి ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయలేదు, ఎందుకు ప్రధానమంత్రి అతన్ని వెనకేసుకొని వస్తున్నారు, ఎందుకు అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి, అందరి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ అంటే ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అప్పుడే ఇందులో జరిగినటువంటి అక్రమాలు విచారణ అధికారులకి అంటే సహకారం ఉంటుంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేది ప్రధానంగా విద్యార్థి సంఘాలు కానీ సిజేపీ కార్యకర్తలు కానీ డిమాండ్ చేస్తున్న అంశం. కానీ అంత తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు వెనకోసుకో రావడమే ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కానీ మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఈ ఆందోళన అనేది ఏదో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినంత మాత్రాన వాటితో ఆగిపోయే అంశంగా కనపడట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికే లాఠీ చార్జీలు కానీ ఇట్లా రకరకాల ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ వెనక్కి తగ్గడం లేదు. సో మొత్తం మీద ఇంకా కూడా ఈ ఆందోళన మరింత ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రాహ్మణ్ ఎస్ గోపీనాథ్, మీరు అన్నట్లుగా కూడా అంటే మోడీ ట్వీట్ కూడా చూసుకున్నట్లయితే ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని భావించే మోడీ కూడా ట్వీట్ చేశారు అంటూ కూడా కొంత వాదన వినిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే అంటే ఆందోళనలు దేశవ్యాప్తంగా అంటే ఒక ఢిల్లీకే పరిమితం కాదు, చాలా ప్రాంతాలు ఇష్యూస్ అనేది చాలా ఆందోళన, విద్యార్థులు అసహనంతో ఉన్నారు కాబట్టి అందువల్లనే ఇది కేంద్ర ప్రభుత్వానికి మెడకు చుట్టుకునింది కాబట్టి ఇప్పటికే ఎన్నో రకాల తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు సంబంధించినటువంటి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో భాగంగా ఈ ఆందోళన చేస్తున్న సందర్భంలోనే ప్రధానమంత్రి ఈయన అంటే వాళ్ళు ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ దోషులు కఠిన చర్యలు అంటే అతి త్వరగా ఆ కేసులు తేల్చే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సిజేపీ కార్యకర్తలు కానీ విద్యార్థులు కానీ మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు కానీ ఆ విచారణ ముందుకెళ్లాలంటే ముందు ఆ మంత్రి రాజీనామా చేయాలి. ఆ శాఖలో ప్రక్షాళన జరిగితే తప్ప పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా ఈ నీట్ పేపర్ లీకేజీ వీరుల్ని ఎవరైతే ఉన్నారో దొంగలు వాళ్ళని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు, వాళ్ళని శిక్షించే పరిస్థితి ఉండదు, వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో అన్ని వేళ్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వైపు చూస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మాత్రం విద్యార్థి సంఘాల నుంచి అదేవిధంగానే సిజేపీ కార్యకర్తల నుంచి బలంగా వస్తుంది. అందువల్లనే రాత్రి జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేయడం జరిగింది. ఇవాళంతా కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే అందులో వాళ్ళు చెప్తున్న అంశాలు ఒకటే, కొంతమంది బీజేపీ కార్యకర్తలు తమ పైన అంటే తమ సిజేపీ కార్యకర్తలాగా చెప్పుకుంటూ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన